హాయ్ ఫ్రెండ్స్, ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు సంబంధించి తాజా అప్డేట్ అయితే వచ్చిందండి. దానికి సంబంధించి సమాచారం చెప్పే ముందుగా ఈ పింఛన్లకు సంబంధించి కొత్త దరఖాస్తులను ప్రభుత్వం జూన్ నెలలో తీసుకోబోతూ ఉంది. దరఖాస్తుల స్వీకరణ అయినా దరఖాస్తులను విడుదల చేసినప్పుడు ఆ దరఖాస్తులను ఏ విధంగా కేటగిరీ వారీగా పూరించాలి తదితర పూర్తి సమాచారాన్ని నేను ఎప్పటికప్పుడు మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా మీకు అందిస్తూనే ఉంటాను. ఈ తాజా సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే మనకు జూన్ నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేయాల్సి ఉంది. జూన్ 1వ తేదీన ఆదివారం అయినందున మే 31వ తేదీనే ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులను అయితే జారీ చేసింది. అంతేకాదు గ్రామ వార్డు సచివాలయాల వారీగా ఆయా బ్యాంకు ఖాతాల్లోనూ పింఛన్ నగదును విడుదల చేసిన నేపథ్యంలో సచివాలయ సిబ్బంది నేడే బ్యాంకుకు వెళ్ళి ఈ పింఛన్ సొమ్మును డ్రా చేసుకుని మే 31వ తేదీన ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేస్తారు. ఈ విషయాన్ని లబ్ధిదారులు అయితే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. చాలామంది దూర ప్రాంతాల్లో ఉంటారు, వారు జూన్ 1వ తేదీన కదా పింఛన్ ఇచ్చేదని వస్తూ ఉంటారు. ఇలాంటి వారు ముఖ్యంగా ఈ విషయాన్ని అయితే తెలుసుకుని మే 31వ తేదీనే మీ పింఛన్ పంపిణీ చేసే మీ ఇంటి వద్ద ఉన్నట్లయితే సచివాలయ సిబ్బంది అయితే పింఛన్ పంపిణీ చేస్తారు. మే 31 తర్వాత మరి ఎవరైనా పింఛన్ తీసుకోకుండా ఉంటే వారి పరిస్థితి ఏమిటంటే ఈ నెల అనగా మే 31న సొమ్ము తీసుకోలేని లబ్ధిదారులు జూన్ 2న సచివాలయం వద్దకు వెళ్ళి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు పింఛన్ సొమ్ము తీసుకోవచ్చని ఆయా జిల్లాలోని డిఆర్డిఏ పీడీ అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో 2023 జనవరి 1 తరువాత పింఛన్ తీసుకుంటూ మృతి చెందిన వారి స్థానంలో భార్యలకు అవకాశం కల్పించాల్సి ఉంది. ఇలా దాదాపు 1,00,000 మంది వితంతువులు ఒంటరి మహిళలకు పింఛను జూన్ నెలలో ప్రభుత్వం పంపిణీ చేయనుంది. అయితే ప్రస్తుతం వికలాంగులకు దివ్యాంగులకు 1వ తేదీన పింఛను పంపిణీ చేస్తుండగా ఈ కొత్తగా వచ్చినటువంటి వితంతు ఒంటరి మహిళల పింఛను మాత్రం జూన్ 12వ తేదీ పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించిందండి. ఈ విషయాన్ని కొత్తగా పింఛన్ పొందినటువంటి వితంతువులు మే 31వ తేదీన పింఛన్ అనేది రాదు, జూన్ 12వ తేదీనే మీకు పింఛన్ పంపిణీ చేస్తారు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ రోజు పింఛన్ తీసుకోండి. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడైనా ఏదైనా తాజా అప్డేట్ వచ్చిందంటే వెంటనే మన ఛానల్ మీకు పూర్తి అప్డేట్ ఇస్తూనే ఉంటుంది. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.